పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పోలవరం ప్రాజెక్టు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం, ఒక జీవనాడి. అందుకే ఆ రోజు 14-19లో 72% ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తే, మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఇంకొక సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ప్రాజెక్టుని 2% పురోగతి పేపర్ల మీద అయితే చూపించారు, కానీ వాస్తవంగా చూస్తే 20-30% వెనక్కి ప్రాజెక్టుని నెట్టేసినటువంటి దుస్థితి ఏదైతే ఉందో, దాని నుంచి మళ్ళీ ఈ యొక్క ప్రాజెక్టుని పునర్నిర్మాణం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పట్టాలు ఎక్కిస్తూ 2027 డిసెంబర్ నాటికల్లా ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుని పనిచేస్తుందో, మరి అందులో భాగంగా మరి ఈరోజు ఏదైతే ఈ యొక్క పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రాజీవ్ ప్రతాప్ రూఢీ గారి ఆయన సారథ్యంలో 30 మంది పార్లమెంట్ సభ్యులు, 20 లోక్సభ 10 రాజ్యసభ సభ్యులతో ఈరోజు స్టడీ టూర్గా పోలవరం ప్రాజెక్టు విచ్చేసినప్పుడు వాళ్ళకి కూడా మన ప్రభుత్వం తరఫున ఇక్కడ స్వాగతం పలికి, ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన ఫీల్డ్ విజిట్, అదేవిధంగా ఆ యొక్క మెంబర్స్తో ఒక రివ్యూ కూడా ఈరోజు పోలవరంలో నిర్వహించుకోవడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క వాటర్ పాలసీస్కి సంబంధించి ఇంకా ఎట్లా మనం ఇంప్రూవ్మెంట్స్ చేయాలి, ఈ రివర్స్ లింకింగ్ ఏదైతే ఉందో, ఎందుకంటే అక్కడ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా కళ ఒకటే, ఈ దేశంలో ఉన్నటువంటి నదులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నదులను కానీ అనుసంధానం చేస్తే భవిష్యత్తులో 1-2 సంవత్సరాలు వర్షాలు సవ్యంగా పడకపోయినా కూడా వాటర్ మేనేజ్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుందనేది ఏదైతే రివర్ లింకింగ్ ఏదైతే ఉందో, నదుల అనుసంధానం ఏదైతే ఉందో, మరి దాని మీద కూడా మరి స్టడీ చేయడం, అదేవిధంగా గ్రౌండ్ వాటర్ మనం ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎట్లా మనం కంట్రోల్ చేయాలి, వీటికి బడ్జెట్ ఎలిగేషన్ ఎట్లా మనం చేయాలి, అదేవిధంగా ఏదైతే ఈ హైడ్రో పవర్, రూరల్ అండ్ అర్బన్ వాటర్ ఇంప్రూవ్మెంట్స్, ఇట్లా అనేకమైనటువంటి విషయాలు ఈ ప్రాజెక్టులతో పాటు కూడా మరి ఈ యొక్క స్టడీ టూర్లో ఈ యొక్క కమిటీ అంతా కూడా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక నివేదిక ఇవ్వబోతూ ఉన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం, ఎందుకంటే ఈవేళ డబుల్ ఇంజిన్ సర్కారు అక్కడ కేంద్రంలోనూ ఇక్కడ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి పరిస్థితి, అందుకే నరేంద్ర మోడీ గారు కూడా మొన్న 12,157 కోట్ల రూపాయలు ఏదైతే ఫస్ట్ ఫేజ్ కింద ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన మరి ఆ బడ్జెట్ ఎలిగేషన్ ఏదైతే ఇచ్చి సహకరించారో, దానితో ఈ యొక్క ప్రాజెక్టు కూడా ఏదైతే ఈ డయాఫ్రామ్ వాళ్ళు కూడా ఈ జనవరి నెలలోనే ప్రారంభించుకోవడం, అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా రేపు మార్చి-ఏప్రిల్ నెలలో దానికి సంబంధించినటువంటి వర్క్స్ కూడా మరి ప్రారంభించుకుని 2027 కల్లా పూర్తి చేసేటువంటి విధంగా ఒక యాక్షన్ ప్లాను ఏదైతే ఈ యొక్క మెయిన్ డ్యామ్కి సంబంధించి, అదేవిధంగా R&R నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ప్రాజెక్టు నిర్మాణం ఎంతమో నిర్వాసితులు కూడా అంతే ముఖ్యమైనటువంటి ఆలోచనతో మరి మొన్ననే చంద్రబాబు నాయుడు గారు 830 కోట్ల రూపాయలు నిర్వాసితులు కూడా డైరెక్ట్గా ఎవరు దళారు లేకుండా వాళ్ళ అకౌంట్లోకి పంపించినటువంటి పరిస్థితి. అంటే 2017లో ఆ రోజు 800 కోట్ల రూపాయల నిర్వాసితులకు ఇచ్చింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు మళ్ళీ 830 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారే. మధ్యలో గత 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఆ నిర్వాసితులకి సాయము, అందులో ఆర్థిక ఇవ్వాల్సినటువంటి ఆ ప్యాకేజ్ ఇవ్వలేదు. అదేవిధంగా వాళ్ళ కాలనీలు, పునరావాస కాలనీలు ఏవైతే ఉన్నాయో ఒక్క అర్బస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం మళ్ళీ ఆ యొక్క నిర్వాసితులకి ఆ యొక్క R&R ఏదైతే ప్యాకేజ్ ఉందో అది అందించడమే కాకుండా ఆ పునరావాస కాలనీలు కూడా వితిన్ 1 ఇయర్లో మనం కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో కూడా పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.